హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే పల్లీతోటి స్నాక్ అండి. ఫ్రెండ్స్, ఇది 5 minutesలో అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఈవినింగ్ టైంలో ఇలాగ మనం పల్లీని ఇలాగ స్నాక్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం జస్ట్ ఒక పల్లీలతోటి నేను చేస్తున్నానండి. పల్లీ స్నాక్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. పల్లీ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ కడాయి పెట్టేసుకొని అందులోని కొంచెం అండి లైట్గా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. పల్లీని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం ఆయిల్ అని వేడైన తర్వాత మన పల్లీలని ఇందులోకి వేసేసుకోవాలి. పల్లీలకి కొలత ఉండదండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. మంట అనేది మీడియంలో పెట్టేసుకొని పల్లీల్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ పెట్టేసినా మాడిపోతాయి, బాగోవండి. మీడియంలో పెట్టుకొని చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అది మా పల్లీ స్నాక్కి టేస్ట్ సూపర్ ఉంటుందండి ఫ్రెండ్స్. మనం పల్లీలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇలాగా సింపుల్గా చక్కగా చేసుకుంటే నిజంగా మన పిల్లలకి చాలా ఇష్టపడి తింటారండి. మనకు అప్పటికప్పుడు స్నాక్ ఏదైనా తినాలి, కారంగా ఉప్పుగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినండి, నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి పల్లీలు కొంచెం వేగాయని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోపల వేగవు, పచ్చిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, పల్లీలు అనేవి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా వదిలేసామంటే ఒకవైపు మాడిపోతాయి, ఇంకోవైపు ఏమో తెల్లగా ఉంటాయండి. అందుకని నేను ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను, చూపిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి, కొంచెమేనండి, ఎక్కువ కాదు. అలాగే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలాగా మనం కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేది పల్లీలకి బాగా తెలుస్తుందండి. అంటే వాటిని బాగా కలుస్తాయి అన్నమాట, అందుకని కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, పల్లీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా బాగుంటాయండి ఇవి. వీటిని బాగా చల్లారిన తర్వాత మనం తింటేనే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. నేను ప్లేట్లోకి వేసేస్తాను ఫ్రెండ్స్. పల్లీల స్నాక్ని నేను ప్లేట్లోకి తీసేసానండి. నేను చేసిన ఈ పల్లీల స్నాక్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.